రాజాగారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కింద మీద పడుతున్నారు, వాళ్ళు తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు, సరే వాళ్ళ గురించి పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కాపుల్ని పక్కన పెట్టి మొత్తం బీసీలతో వెళ్తూ ఉంది. సో మీరు కాపుల్ని ఇగ్నోర్ చేయట్లేదా? బీసీలతో కాపుల మధ్య ఫైట్ పెట్టి మీరు రాజకీయంగా లబ్ధి పొందాలని మీరు ఆలోచిస్తున్నారని చెప్పి ఎందుకు అనుకోకూడదు? ఇక్కడ ఒకటన్నా, ఏదైనా ఏ రాజకీయ పార్టీకైనా అన్ని సామాజిక వర్గాలు అనేటువంటిది అవసరం. ఈవేళ మనం అనాదిగా చూస్తే ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అనేటువంటిది అన్ని రకాలుగాను వెనకబడి ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి కొంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. సేమ్ టైము కాపులు వెనకబడలేదా, కాపులకి ఆర్థికపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి అవకాశాలు రాకుండా వాళ్ళు కూడా ఇబ్బందులు పడట్లేదా అంటే ఖచ్చితంగా పడతా ఉన్నారు. అందుగురించే ఈవేళ గోదావరి జిల్లాల్లో కాపుల్ని వెనకబెట్టారనేటువంటి మాట మరి మీరు ఎందుకు, అంటే సీనియర్ జర్నలిస్ట్గా మీరు అంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈవేళ కన్నబాబు గారి దగ్గర మొదలుపెట్టి దాడిశెట్టి కావచ్చు, లేకపోతే అందుకే అంటున్నా, ఈవేళ కాకినాడ పార్లమెంట్లో 5గురికి కాను ఒక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు తప్పితే మిగిలినటువంటి 6గురు కాపులే. దాడిశెట్టి రాజా గారు కావచ్చు, ప్రతిపాడు కావచ్చు, పెద్దాపురం కావచ్చు, లేకపోతే జగ్గంపేట కావచ్చు, పిఠాపురం కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, కాకినాడ పార్లమెంట్కి సంబంధించినటువంటి స్థానం కావచ్చు. అలాగే సేమ్ టైం ఈవేళ రాజమండ్రి పార్లమెంట్ నుంచి నేనున్నా, మరో పక్కన నిడదవోలులో శ్రీనివాస్ నాయుడు గారు ఉన్నారు, తోట త్రిమూర్తులు గారిని వచ్చి మండపేటలో అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే వాస్తవానికి చెప్పాలంటే ఈవేళ తూర్పుగోదావరి జిల్లాలో అధికారం అంటే ఏం చేయాలన్నా, మీకులాగా కానిస్టేబుల్ కూడా ట్రాన్స్ఫర్ చేయలేని హోమ్ మినిస్టర్ కి పదవులు కట్టబెడితే అదే అధికారం అంటే వాళ్ళకేమో మీరు వెళ్ళి కార్పొరేషన్ నుంచి నీకు అదే చెప్తాను. కావాల్సిన మంచి డీటెయిల్డ్ డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు రాజా గారు చెప్పినా, బుల్సల్ గారు చెప్పినా ఇద్దరు రెండు అగ్రవర్ణాలకి కాపు గాయటం తప్ప సొంతగా రావాలి అనే ఆలోచన కనిపించలేదు కదా. పరస్పరం ఇద్దరు వేరు వేరు అగ్రవర్ణాలకి కాపు కాయడం తప్ప ఏం చేస్తున్నారు సార్? మేము మా నాయకుడు ఎంతమందిని నిలబెడితే అంతమందితో మేము ఎందుకు వెళ్తామంటున్నాం అంటే, ఇప్పుడు ఒక మనిషి ఒక ఎమ్మెల్యే అయితే ముఖ్యమంత్రి అన్నారు కదా, 24 ఎమ్మెల్యేలు అయితే ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? ముందు అవ్వాలి కదా, ఎమ్మెల్యేలు వస్తాయి. మీరు ముందుగానే కాడి కింద పడేసి ముఖ్యమంత్రి తర్వాత అవుతానని చెప్తారు, కాడి కింద పడేసి మీరు మాట్లాడుతున్నారు కదా. 24 మందితోనే పోటీ చేస్తాం మేము, ముఖ్యమంత్రి అవకాశం మాకు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవకాశం ఇస్తున్నారు. 24 గెలిచి ఏది అవసరం లేదన్నా మీకు. మీరు ఎందుకు బాధపడతారు? మీరు జగన్మోహన్ రెడ్డి దించేద్దామని, జగన్మోహన్ రెడ్డి దించేద్దామని మీరు ఎందుకు బాధపడతారు? జగన్మోహన్ రెడ్డి దించాలని మీరు అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి దించేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నీకు కూడా మనసులో చాలా బాధ ఉంటుంది కింద మీద. అది కాదండి వంశెట్టి గారు, మీరు మొన్న ఆవేదన చేశారు కదా, 24 సీట్లు వచ్చిన రోజు ఎమోషన్ అయ్యారు కదా. వంశెట్టి గారు మొన్న 24 సీట్లు వచ్చినప్పుడు మీరు కూడా ఎమోషన్ అయిపోయి ఏంటిది అని బాధపడ్డారు, ఆవేదన చేశారు, ట్వీట్ కూడా ఏదో చేసినట్టున్నారు. ఏంటి తర్వాత అంతా ఓకేనా సార్? ఏమండి కాదండి, నేను చాలా క్లియర్గా ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఒకటే చెప్తున్నా, 24 సీట్లతో ఎవరు సంతృప్తి పడరు. కానీ మనం ముందుకెళ్లే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ అని ఎందుకు చెప్తున్నాం అంటే, ఆయన వ్యూహం అనుకుంటుంది కాబట్టి మేము యాజ్ ఎ సోల్జర్ వి విల్ ఫాలో. చైతన్యం నింపేశారు, ఎక్కువ మీ సోల్జర్స్ కి చైతన్యం నింపేశారు. ప్రశ్నించండి, మీరు చైతన్యంతో ఉండండి అన్నారు. ఇప్పుడు వాళ్ళు చైతన్యం వస్తే మీరు చల్లబడండి అని చెప్తున్నారు. అడగకూడదని కాదండి, మీరు రాజేస్తారు తప్ప కుంపటి మాది మాత్రం చాలా క్లియర్గా ఉంటుందండి. ఎందుకంటే మేము చాలా క్లియర్గా ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మనకి 40 సీట్ల కింద లెక్క వేసుకోండి, 21, 24 వీరిని ప్లస్ 3 వచ్చినాయి అని. మేమేమన్నామంటే ఇంకా 57 ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను సార్, ఈ రోజు కూడా ఆ 57లో మాకు రావని చెప్పలేము మేము. నేను ఎందుకు చెప్తున్నాను ఎన్ని ఇస్తే రజనీకాంత్ గారు ఎన్ని ఇస్తే, అది కాదండి, రజనీకాంత్ గారు ఎన్ని ఇస్తే అన్ని గెలిపించుకుంటాం, నెంబర్ 1. అందులో ఏం తేడా లేదు. సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకించరు, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకించరు సార్. ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏం చేయాలో అన్ని మేము చేస్తాం కదా, మీకెందుకు బాధ? ఆయన ప్రాబ్లం ఏంటంటే,
వైసీపీలో ఉండి జనసేన గురించి బాధపడిపోతున్నారు, వైసీపీ నాయకులు అందరూ జనసేన గురించి బాధపడిపోతున్నారు. అది మీరంటే నాకు ప్రేమ ఆశ్చర్యం. అండి అందరికి. నేను బాధపడితే అర్థం ఉంది కానీ మీరంటే ప్రేమ, అదే మీ అంత పార్టీ ప్రేమ అంటే. అక్కర్లేదు అంటున్నాను. త్వరలో దిగిపోతాడు వాళ్ళ నాయకుడు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని పెట్టుకోండి త్వరలో అన్న, అందుకే దిగిపోతాడు వాళ్ళ చెప్తున్నా. నాయకుడు. ఎందుకంటే జనసేన